ఎందుకు ఈ డ్రామాలు? డ్రామాలు గీమాలు అన్నావంటే అస్సలు బాగుండదు చెప్తున్నా. మరి డ్రామా కాకపోతే ఇంకేందే? రాత్రి ఎవరో నాకు జ్వరం వస్తే పరిగెట్టుకుంటూ పోయే తడిబట్ట తీసుకొచ్చి నుదుటిన వేసినారు. టాబ్లెట్ ఇచ్చారు. ఆ తర్వాత చలికి తట్టుకోలేక వణికిపోతా ఉంటే గట్టిగా పట్టుకుని వాటేసుకున్నారు. ఇంత చేసి ఎందుకు ఈ డ్రామాలు? హలో, ఎవరు చేశారు ఈ పని? రాత్రి ఎవరో చేశారులే, వాళ్ళ గురించి. ఓహో, నేను ఇవన్నీ చేశానని అనుకుంటున్నావా? చేశారో లేదో చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అయినా నేను నీ గురించి చెప్పినానా? సిగ్గుండాలి. నేను నీకు ఇదంతా చేశానని కల కన్నట్టున్నావు రాత్రి. గుర్తు పెట్టుకో, ఈ కలలు మాత్రమే నీకుంటాయి, ఇవన్నీ జీవితంలో జరగవు. అబ్బా, అవునా? రాత్రి కలగానా? అవును. అయితే సరే, రాత్రి కలే ఉంది, ఇప్పుడే కలగంటాను. ఏంటిది? నా ఇష్టం, కలగంటా ఉండా. ఇందాకెవరు అన్నారు కదా, నోట్లో నోరు పెట్టకూడదు అని. అదే ట్రై చేస్తా ఉంటా. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు బాగుండదు చెప్తుండా. నా కళ నా ఇష్టం. కలలు రాత్రే కనాలా, పగలు కూడా కనొచ్చు. అస్సలు సిగ్గులేదు ఈ మనిషికి. నా కళ నేను కనేదానికి నేనెందుకు సిగ్గుపడాలా? నీ కళ నువ్వు కనుకో, కానీ నువ్వు ఎవరికి ముద్దు పెడుతున్నావు అక్కడ? ఎవరికో పెడతానా, నీకెందుకు? నువ్వు నాకే ముద్దు పెడుతుండవు. నా కళలో నేనెవరికి ముద్దు పెడుతున్నాను నీకెలా తెలుసు? నీకు కాదులే. నువ్వు నాకే ముద్దు పెడుతున్నావు. నీ కాదంటున్నాను కదా. నీతో నాకేంటి మాటలు? ఓహో, ఈ విసుర్లు చాలా చూశానులే. చూస్తా ఎన్నాళ్ళు ఈ విసుర్లు కూడా. చల్లగా అయిపోయింది. కానీ ఏ మాట కా మాట, దీని చేత్తో కాఫీ తాగితే బాగుంటుందబ్బా. ఆహా. ఏయ్ సాంబారు, ఇటు. ఇప్పుడే ఒకటితోటి ఏగేసొస్తున్నా, మళ్ళీ నువ్వు తగులుకున్నావేంటే? నాకు తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టమమ్మా. పుట్టిన దగ్గర నుంచి తగులుకున్నాను, చచ్చేదాకా ఉంటాను. ఇప్పుడెందుకు చంపుతున్నావని? నేనేం చంపడలేదే, నీలో ఉన్న ఒరిజినల్ ఎమోషన్ చచ్చిపోకుండా బ్రతికించాలని చూస్తున్నాను. ఏంటే బ్రతికించేది? ఊరికే చంపుతున్నావు. నిన్ను కుంది తీసుకున్నావేంటే? నన్ను చంపేద్దావనా? నీ అంతరాత్మనే నెవర్ డైస్. అసలేంటే నీ ప్రాబ్లం? నన్నెందుకు ఇలా వేపుకు తింటున్నావు? ఎవరు వేపుకు తింటున్నారే? నువ్వా నేనా? నేను నిన్నెక్కడ వేపుకు తింటున్నానే? నన్ను కాదు, మన మొగుడిని. మన మొగుడినా? అసలు నా గోవింద్ తోటి ఎంతెంత రొమాంటిక్ గా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి అని నువ్వు లవ్ చేసిన రోజు నుంచి రకరకాలుగా ఊహించుకున్నాను. ఆ లవ్ చేసిన 4 రోజులు ఆ రొమాన్స్, చిన్న చిన్న ముద్దు ముచ్చట్లు బానే ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం నన్ను ఎండగట్టేశావు. అసలు ఎంత కరువులో ఉన్నానో తెలుసా నేను? రొమాన్సే లేకుండా పోయింది. చిప్పా ఏంటి? చీపోవా? అంతరాత్మ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోతే ఆ బాడీ ఎందుకు, ఆ బ్రెయిన్ ఎందుకే? వేస్ట్. అసలు గోవింద్ ఎంత మంచోడు, ఎంత అందగాడు. వాణ్ణి పట్టుకుని ఏడిపిస్తున్నావు. నీకు అసలు బుద్ధుందా ఏంటి? మంచోడా, అందగాడా? ఇంతటి అందగాడు నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేడు. మరి అయ్యగారు పెళ్లికి ముందు గోవింద్ వేరు, ఇప్పుడు గోవింద్ వేరు. అన్ని ఉత్తితి కబుర్లు. నన్ను బుట్టలో పడేయడానికి రకరకాల కథలు చెప్పాడు. ఇప్పుడు మా నాన్న నెట్టేసి తల పగలు కొట్టేసిన దానికి ఇంతవరకు సారీ కూడా చెప్పలేదు. పొగరుతో ఉన్నాడు. పైగా నాతోనే అంటాడా నన్ను ముట్టుకోను అని. నాకెంత పొగరు అని అంటాడా? నేను మాత్రం ఇక్కడ కాసుకుని కూర్చున్నానా ఆయన గారి కోసం? ఏం అక్కర్లేదు, నేను కూడా తగ్గేదేలే. చాలే, ఊరుకోవే. నీకు లోపల అన్నీ ఉన్నాయి గాని బయట పెట్టట్లా. ఏంటి లోపల అన్నీ ఉండేది? ఏంటి నువ్వు ఆగేది? రాత్రి చూశాను కదా, గోవింద్కి జ్వరం వస్తే
విలవిల్లాడిపోయావు. తడి బట్ట నుదుటిన పెట్టి ఓని కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నావు. చలికి తట్టుకోలేకపోతుంటే గట్టిగా వాటేసుకున్నావు. అదంతా ఏంటి? లవ్వే కదా? లవ్వు కాదు, గడ్డి గుడ్డు కాదు. ఏదో జ్వరంతో బాధపడుతున్నాడు కదా అని జాలిపడ్డానంతే. ఏంటి జాలా? ఇదిగో, మనసులో ఉండే లవ్వుని జాలన్నావంటే పాపం పాపం చుట్టుకుంటది నీకు. చుట్టుకొని ఆ మనిషికి అంత పొగరున్నప్పుడు నేనెందుకు తగ్గాలి? అస్సలు తగ్గను. ఇది కరెక్ట్ కాదు చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఇలాగే సోదేసుకున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోవే. అంతరాత్మంట, తొక్కలో ఆత్మ చెప్పడానికి వచ్చేసింది. ఆ బాధ ఏంటో పడేవాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ పెళ్లికి ముందు ఒక మాట, తర్వాత ఒక మాట. చిచ్చిచ్చి, ఈ మగాళ్ళంతా ఇంతే. కర్మ. నీకేమైనా పిచ్చా? ఏంటిది? పిచ్చి కదా, మీ పిచ్చ హ్యాపీగా ఉండా. ఎందుకు అంత హ్యాపీ? చెప్పుకో చూద్దాం. ఏంటి క్విజ్ ప్రోగ్రామా? అబ్బా చెప్పబ్బా చూద్దాం. ఇలా వచ్చి చెప్పుకో చూద్దామంటే ఏం చెప్పను? ఎందుకింత హ్యాపీగా ఉన్నారో చెప్పొచ్చు కదా. ఇప్పుడు మనం బాగా హ్యాపీగా ఉన్నాం అనుకో, దేనికోసం ఉంటాం? చెప్పు చెప్పు. కనీసం క్లూ అన్న ఇవ్వచ్చు కదా. మన గురించే. ఇదిగో, మన గురించి అంటే అదేమన్నా క్లూవా? ఫలానా విషయం లేకపోతే ఫలానా ఇది అని ఏదో ఒకటి చెప్పాలి కదా. ఈ విషయం చెప్పినానంటే నువ్వు ఇంకా పిచ్చ హ్యాపీగా ఫీల్ అయిపోతావు. అబ్బా టెన్షన్ పెట్టుకో. చెప్పవా ప్లీజ్? ఆహా, నేను చెప్పను కదా, నువ్వే చెప్పు. నేను చెప్పలేను, నువ్వే చెప్పు ప్లీజ్. చెప్తే నాకేమిత్తా? అబ్బా ముందు చెప్పమంటుంటే. అదేం కుదరదు. నేను చెప్తే నాకేంటి అనే. ఏయ్, దెబ్బలు పడతాయి. ఏందే విషయం చెప్తే కొడతావా? అయితే చెప్పను పో. ప్లీజ్ 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 ప్లీజ్, నా బంగారం కదా. ఆహా కాదు. నా బుజ్జి కదా. ఆహా కాదు. ఏ మెంటల్, చెప్తావా లేదా బే? ఏయ్, ఏందే టోన్ సడన్ గా మారిపోయిందా? మరి చెప్పకపోతే? అబ్బో, నా పిల్లల కోపం కూడా వస్తుందా? ఊరంతా అమాయకురాలనుకుంటా ఉండారా. నువ్వేమో కోపడతా ఉండవో, నన్ను దబాయిస్తా ఉండవో. ప్లీజ్ చెప్పవా, నీకు దండం పెడతాను. దండం పెట్టేది కాదులేగానే, ఓ ముద్దు పెట్టా. చంపేస్తాను, చెప్తావా లేదా? అరే నేనేం అడిగినాను? ఓ ముద్దే కదా. అదేం కుదరదు. వేషాలు వేయకుండా విషయం చెప్పు ప్లీజ్ ప్లీజ్, నా బుజ్జి కదూ. సరే సర్లే. ఇప్పుడు నువ్వు చదువుకునేదానికే ఐడియా దొరికేసిందే. ఏర్పాట్లన్నీ చేసేసినా. నిజంగా? ఎలా? అత్త ఒప్పేసుకుందా? మళ్ళీ అడిగినావులే, అమ్మ ఒప్పుకుంటదా? అమ్మకి తెలియకుండా నిన్ను చదివించుకునే ఏర్పాటు చేసేసినా. ఏమంటున్నావు? నాకు టెన్షన్ గా ఉంది. ఇప్పుడు నువ్వు రోజంతా కూర్చొని చదివితేనే కానీ ఆ పరీక్షలు రాయలేనని చెప్పినావు కదా, అందుకే నేను ఒక ఐడియా వేసిన. ఇప్పుడు మన ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయనే అమ్మ వాళ్ళకి చెప్పి బయలుదేరతాం అన్నమాట. నేనేమో వెళ్ళి ఉద్యోగం చేస్తాను, నువ్వేమో హాయిగా కూర్చొని చదువుకుంటావు అన్నమాట. ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, ఈడ చదువుకునేదానికి కుదరదు. అందుకనే నిన్ను సైలెంట్ గా ఉద్యోగం పేరుతో బయటికి తీసుకెళ్తా. నువ్వు ఒక చోట ఉండి చక్కగా చదువుకుంటావు, నేను పోయి బుద్ధిగా పని చేసుకొస్తా. ఆ డబ్బులతోటి నీ చదువుకు కావాల్సిన ఖర్చులు పెట్టుకుంటా, నిన్ను చదివించుకుంటా. అయ్యయ్యో, నాకు చాలా భయం వేస్తుంది. రేపు అత్త వాళ్ళకి తెలిసిపోతే? అరే తెలియకుండా మేనేజ్ చేద్దాం. అయినా వాళ్ళకెట్ట తెలుతుంది? మనం రోజు ఉద్యోగాలకు పోతున్నామని కదా వాళ్ళు అనుకుంటారు. నాకొక పక్క ఆనందంగానూ ఉంది, భయంగానూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆనందంగా ఉంది కదా, అక్కడతో ఆలోచన ఆపే. భయం గురించి నువ్వు అస్సలు భయపడబాక, నేను చూసుకుంటా. యూ డోంట్ వర్రీ. హ్యాపీయా? చాలా. ఎంత హ్యాపీ నువ్వు చెప్పనే లేదు. చెప్పాను కదా చాలా అని. ఏంది ఇదే నోటి మాటతో చెప్పే సంతోషమా ఇదే? ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇంతేనా? చాలా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉండదు.
ఏమబ్బా టిఫిన్ చేయడానికి కూడా ఎన్ని తొర్లు పిలిచేది? వచ్చి గబగబా తినేసిపోతే మళ్ళీ మేము ఇవన్నీ సర్దుకొని కడుక్కునే పనులుండాయి. ఏమయ్యా మరిది నువ్వు కూడా రా. మే ఎందుకట్ట అరుస్తుండవు? ఆకలిగా ఉండదా? నీకు ఆకలి వేసి తినేచ్చు కదా. నీ ఆకలి కేకలు నా మీద ఎందుకో? ఇదో పొద్దున్నే చిరాకు పుట్టించబాక, నోరు మూసుకొని తిను గబగబా. నువ్వు చివాట్లు పెడుతున్నావు, టిఫిన్ పెడుతున్నావు తెలియట్లే. ఏ గమ్మునే కూసోవయ్యా.